చూడండి, ఒక గురువు దగ్గర చేరిన తర్వాత ఆ గురువు మీద ఆదరభావం వ్యవహారికం, అది గౌరవభావం వ్యవహారికం మాత్రమే. కానీ అది అడ్డు కూడా అవుతుంది. ఎందుకంటే సంపూర్ణ గురుతత్వానికి, సర్వవ్యాపకమైన గురుతత్వానికి అది అడ్డై కూర్చుంటుంది ఇవాళ మనకి వ్యవహారానికి ఉపయోగం. తన గురువు ఎందు, అదే నా తల్లి అంటే నాకు గౌరవం అంటాం. కానీ అదే తల్లి ఏమిటో అర్థమైతే ఏ పరస్త్రీని కూడా తల్లిగా భావిస్తాం, ఇతరులను కూడా తల్లి భావనే వస్తుంది. తల్లి ఏమిటో అర్థమైతే. తల్లి అర్థం కాని అంతకాలం తన తల్లి వరకు మితంగా ఏదో ఉండవచ్చు. అలానే గురువు మీద ఒక వ్యక్తికి ఆ గురువుతో సంబంధం, జన్మాంతర సంబంధం, దేహ ప్రారంభం వల్ల వచ్చిన గౌరవం మంచిదే, కానీ అది వ్యవహారికమే. కానీ ఆ గౌరవం అడ్డవుతుంది, దాన్ని ఆదరిస్తే అడ్డై కూర్చుంటుంది. అలా ఉండకూడదు. గురువు అనే తత్వాన్ని ఎదగాలి, ఇంకా ఎదగాలి. నా గురువే అంతటా ఉన్నారు, ఇన్ని గురువులు లేరు. గురువు అంటేనే గురువు బరువు కాకూడదంటే, గురువు బరువు తీయాలంటే అర్థం ఏంటి? ఇప్పుడు గురువు బరువు అయితే ఎట్లా? ఇప్పుడు మనం వ్యవహారంలో కూడా గురుభావం ఉన్నా మనకి సామాన్య జీవనంలో సంప్రదాయం లోపించేటప్పటికీ గురువు దగ్గర కూడా మాటల్లో, వ్యవహారాల్లో సంప్రదాయం కనపడదు. వచ్చిన సావది గురువు దగ్గర మాత్రమే పరిమితమైన సంప్రదాయం సమాజంలోనేమో అసభ్యంగా అయిపోయింది. సమాజంలో కూడా సరైన సంప్రదాయం గురువు దగ్గర కూడా సౌలభ్యం లేకుండా ఉపయోగం రాదు. అందుకనే ఇక్కడ బయట నీకు మర్యాద అలవాటు కాలేదు. గురువు దగ్గర కూడా మాట మనన ఉండదు. గురువు దగ్గర మాట మనన గురువుకు మాత్రమే పరిమితం చేస్తే సమాజం ఏమో అందరూ పురుగుల్లాగానో ఏదో ఎవరు అది ఇంకా ఎదగలేదన్న. ఇప్పుడు నేను హనుమాన్ చాలీసా చదివినంత మాత్రాన నేను ఉపాసకుడిని, సిద్ధుడిని, జ్ఞాని కాదండి. ఆరంభం మాత్రమే అది. హనుమాన్ చాలీసా నిజంగా అర్థమైతే అప్పుడు దాని అప్పుడు సమాజానికి మొత్తానికి ఉపయోగం. అది కేవలం హనుమాన్ చాలీసా ఒక వ్యక్తిగతమైన వెష్టి ప్రయోజనం కాదు, అది సమాజానికి కూడా ఉపయోగం. అది అట్లాంటిది ఉన్నాయి మన హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, లలితా సహస్రనామాలు కానీ, అన్నీ కూడా అది దాని యొక్క తాత్పర్యం ఇవే. శుద్ధ మనసుకు ఉపయోగపడాలి, కన్ను తిప్పాలి. ఇప్పుడు భగవాన్ అన్నట్టుగా కన్ను తిప్పాలి అంటే అంతర్ముఖం చేయాలి, శుద్ధత కావాలి. శుద్ధత బయట అవసరమే, లోపల అవసరం.